Good morning, children. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 2-digit నెంబర్స్. ఈరోజు మనం రెండంకెల సంఖ్యల యొక్క విస్తరణ రూపాలను ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇక్కడ గమనించండి, విజయ్ దేవికి 23 పూలు ఇచ్చాడు. ప్రతి దండలో 10 పూలు ఉండే విధంగా దండలు తయారు చేయమన్నాడు. దేవి తయారు చేసిన పూల దండలను ఒకసారి పరిశీలించండి. విజయ్ ఇచ్చిన పూలు 23, దేవి తయారు చేసిన పూల దండలు 2, అంటే 2 10లు 20, అంటే ఒక్కొక్క దండలో 10 పూల చొప్పున 2 దండలు కలిపి 20 పూలు. ఇంకా మిగిలిన పూలు 3. అదేవిధంగా మేరీకి విజయ్ 34 పూలు ఇచ్చాడు. వాటితో దండలు తయారు చేయమన్నాడు. మరి మేరీ ఎలా తయారు చేసి ఉంటుంది? ఒకసారి ఊహించండి. కరెక్ట్, 3 దండలు తయారు చేస్తారు. 4 పూలు విడిగా ఉంటాయి. 3 దండలు అంటే ఒక్కొక్క దండలో 10 చొప్పున 3 10లు 30 ప్లస్ 4 పూలు, మొత్తం 34 పూలు సరిపోయాయి కదా. దీన్ని ఇలా రాయొచ్చు మనం, 34 = 30 + 4 అని. ఓకేనా? ఇప్పుడు జయ తెచ్చిన పూలు గమనించండి. ఎన్ని పూలు తెచ్చింది? 19 పూలు. ఈ 19 పూలతో ఎన్ని దండలు తయారు చేయొచ్చు? ఒక దండ. ఎన్ని మిగులుతాయి? 9 పూలు మిగులుతాయి. దీన్ని మొత్తంగా ఇట్లా రాయొచ్చు మనం, 19 = 10 + 9 అని. ఓకేనా? ఇప్పుడు కిషోర్ తెచ్చిన పూలు చూద్దాం. కిషోర్ తెచ్చిన పూలు ఎన్ని? 30. దీంతో ఎన్ని దండలు తయారు చేయొచ్చు? 3 దండలు తయారు చేయొచ్చు. అవునా? పూలు ఏమైనా మిగులుతాయా? ఏమి మిగలవు. ఓకేనా? దీన్ని ఇలా రాయొచ్చు, 30 = 30 + 0 అని రాయొచ్చు. మరిన్ని ఉదాహరణలు గమనిద్దాం. 83 పూలతో 8 దండలు తయారు చేయొచ్చు. అంటే 8 10లు 80, మిగిలినవి 3. దీన్ని మొత్తంగా 83 = 80 + 3 అని రాయొచ్చు. అలాగే 25ను 20 + 5 అని రాయొచ్చు. అలాగే 97ను 90 + 7 అని రాయొచ్చు. ఈ సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. ఇప్పుడు సంక్షిప్త రూపం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు 4 దండలు అంటే 40, విడిగా 7 పూలు ఉన్నాయి. మొత్తము 40 + 7 47 అవుతుంది. ఇక్కడ 5 దండలు అంటే 50, విడిగా 2 పూలు, మొత్తం 50 + 2 52. ఇలా మనం సంక్షిప్త రూపాన్ని రాస్తాం. మరిన్ని ఉదాహరణలు గమనించండి. 50 + 6 = 56. 70 + 3 = 73. 80 + 2 = 82. ఈ విధంగా సంక్షిప్త రూపాలను రాయాలి. క్రింది వాటికి సంక్షిప్త రూపాలను రాయండి. స్థాన విలువ గురించి తెలుసుకుందాం. రవి మీ పక్కన కూర్చుంటే రవిని విద్యార్థి లేదా స్టూడెంట్ అంటారు. అదే రవి టీచర్ కుర్చీలో కూర్చుంటే టీచర్గా మీరు గుర్తిస్తారు. అదే రవి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుర్చీలో కూర్చుంటే ఎస్ఐగా మీరు గుర్తిస్తారు. అదే ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చుంటే ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు. ఈ విధంగా ఉన్న స్థానాన్ని బట్టి అతని యొక్క విలువను నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా సంఖ్యలను కూడా అవి ఉన్న స్థానాన్ని బట్టి 1ల స్థానమా, 10ల స్థానమా, 100ల స్థానమా అని వాటి యొక్క విలువ మారుతూ ఉంటుంది. అర్థమైందా? పుల్లలను గమనించండి. 1 2 3 4 5 6 7 8 9
10 సంఖ్యను ఆ బాక్స్లో వేయలేం కాబట్టి దానికోసం ఈ 10 పుల్లలను ఒక కట్టగా కట్టి 10 కట్ట అంటాము. దీన్నే పదుల స్థానంగా చెప్తాం. ఇప్పుడు ఒక ఉదాహరణను గమనిద్దాం. 57 పుల్లల నుండి 5 కట్టలు తయారవుతాయి. 7 విడి పుల్లలు ఉంటాయి. కాబట్టి పదుల స్థానంలో కట్టలను, ఒకట్ల స్థానంలో విడి పుల్లలను ఉంచుదాం. ఇప్పుడు 94 పుల్లల నుండి 9 కట్టలు, 4 విడి పుల్లలు చేయొచ్చు. కట్టలు 9 అంటే పదుల స్థానంలో 9, పుల్లలు 4 ఒకట్ల స్థానంలో ఉంచాలి. ఇప్పుడు 75ను ఎలా రాయొచ్చు? 7 కట్టలు 5 ఒకట్లుగా రాయొచ్చు. కాబట్టి పదుల స్థానంలో 7, ఒకట్ల స్థానంలో 5 ఉంచాలి. ఓకేనా? 82లో 8 పదులు 2 ఒకట్లు ఉంటాయి. కాబట్టి ఒకట్ల స్థానంలో 2, పదుల స్థానంలో 8 ఉన్నాయి. ఇప్పుడు 48 సంఖ్యను తీసుకుంటే స్థాన విలువలు కుడివైపు నుంచి లెక్క వేస్తూ వస్తాం. ఒకట్లు, పదులు. ఒకట్ల స్థానంలో 8, పదుల స్థానంలో 4 ఉంది. పదుల స్థానంలో 4 ఉంది కావున 4 యొక్క స్థాన విలువ 4 పదులు 40. ఒకట్ల స్థానంలో 8 ఉంది కావున 8 యొక్క స్థాన విలువ 8 ఒకట్లు 8. అర్థమైందా? 52 సంఖ్యను తీసుకుందాం. దీంట్లో స్థాన విలువలు కనుక్కోవాలి అంటే ముందుగా మనం అంకెల యొక్క స్థానాలను పైన రాసుకోవాలి. ఒకట్లు, పదులు. ఇప్పుడు 5 యొక్క స్థాన విలువ కనుక్కుందాం. 5 పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 5 పదులు 50. 2 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 2 ఒకట్లు 2 అని రాసుకోవాలి. క్రింది సంఖ్యల యొక్క స్థాన విలువలు రాయండి. సహజ విలువ. ఒక సంఖ్య ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ సంఖ్య యొక్క సహజ విలువ మారదు. ఉదాహరణకు 46 అనే సంఖ్యలో పదుల స్థానంలోని 4 యొక్క సహజ విలువ కూడా 4. 6 యొక్క సహజ విలువ కూడా 6. సంఖ్యలను పోల్చడం అంటే 2 సంఖ్యలలో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది సమానమా అని చెప్పడమే సంఖ్యలను పోల్చడం. 52, 34 ఈ 2 సంఖ్యలను మనం పోల్చితే 52 అనేది 34 కంటే ఎక్కువ అంటాం. 25, 64 ఈ 2 సంఖ్యలను మనం పోల్చితే 25 64 కంటే తక్కువ అని అంటాం. ఈ 2 సంఖ్యలను చూద్దాం. 36, 36 2 సమానం అని అంటాం. దీనిని ఈక్వల్ టు గుర్తుతో చూపిస్తాం. ఈ ఎక్కువ, తక్కువ గుర్తులను సులభంగా ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. 3, 2 సంఖ్యలను పోల్చడం. 3 చేపలు, 2 చేపలు ఉన్నాయి. కొంగ ఎప్పుడు కూడా ఎక్కువ చేపలను తినడానికే ఇష్టపడుతుంది. దాని ముక్కును ఒకసారి గమనించండి. అది ఎక్కువ ఆకారాన్ని పోలి ఉంటుంది. 3 2 కంటే ఎక్కువ అని ఎక్కువ గుర్తును కొంగ ముక్కు ఆకారంలో రాస్తాం. ఇప్పుడు 1 మరియు 3లను పోలుద్దాం. 1 చేప, 3 చేపలు. కొంగ ఎప్పుడు వీటిని ఇష్టపడుతుంది? ఎక్కువ చేపలను ఇష్టపడుతుంది. దాని ముక్కును ఒకసారి గమనించండి ఎలా ఉందో. అది తక్కువ ఆకారంలో ఉంటుంది. 1 3 కంటే తక్కువ అని ఈ విధంగా మనం సూచిస్తాం. 25 42ల మధ్య ఎక్కువ, తక్కువ, సమానం ఈ 3 గుర్తుల్లో ఏ గుర్తుంచాలో చూద్దాం. ఒకసారి కొంగను గుర్తుంచుకుందాం. కొంగ ఎప్పుడు ఎక్కువ ఉండే చేపల వైపే తింటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి? 42. కాబట్టి 42 వైపు కొంగ ముక్కును ఉంచుదాం. ఇప్పుడు ఇది తక్కువ గుర్తు ఆకారంలో ఉంది.
కాబట్టి 25, 42ల మధ్య తక్కువ గుర్తును ఉంచాలి. ఇప్పుడు 57, 34ల మధ్య ఏ గుర్తును ఉంచాలో గమనిద్దాం. ఇందులో 57 ఎక్కువనా 34 ఎక్కువనా? ఒకసారి మనం కొంగను గుర్తు తెచ్చుకుందాం. కొంగ ఎప్పుడూ ఎక్కువ చేపల్ని తింటుంది. దాని ముక్కు ఎక్కువ చేపలు ఏ పక్క ఉంటే ఆ పక్క ఉంటుంది. గమనించండి, కొంగ ముక్కు ఎక్కువ ఆకారంలో ఉంది. కాబట్టి 57, 34 కంటే ఎక్కువ అని ఎక్కువ గుర్తును ఉంచుతాం. 56, 76ల మధ్య ఏ గుర్తుంచాలి? 76 ఎక్కువ కాబట్టి కొంగ ముక్కు 76 వైపు తెరుచుకొని ఉంటుంది. కాబట్టి మనం ఆ గుర్తును ఉంచాలి. 45, 28ల మధ్య ఏ గుర్తుంచాలి? కొంగను గుర్తు తెచ్చుకోండి. 45 ఎక్కువ కాబట్టి కొంగ ముక్కు 45 వైపు ఉంటుంది. కాబట్టి ఎక్కువ గుర్తును ఉపయోగిస్తాం. ఇలాగే మరికొన్ని లెక్కలు మీరు చేయండి.